స్తోత్రము, మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. పావురముల అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకూడని చెప్పెను. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీలో ఎవరైనా ఈ మాటలు వింటూ అనారోగ్యానికి గురై ఉన్నట్లయితే, కొంతమంది అక్కడక్కడ బాగలేదండి ప్రార్థన చేయండి అంటున్నారు, కానీ కోవిడ్ వచ్చింది అని చెప్పుకోవడానికి భయపడుతున్నారు. అలాగని కోవిడ్ వచ్చిందని ఊరంతా చాటి చెప్పుకోమని కాదు. ప్రార్థించే వారితో చెప్పండి, ప్రార్థిస్తారు. మీ శరీరంలో విస్తరిస్తున్నటువంటి ఆ వైరస్ యొక్క ప్రభావం తగ్గి మీరు వీలంత త్వరగా కోలుకోవాలని, మీరు పాజిటివ్ నుంచి నెగిటివ్ అనుభవంలోకి రావాలని ఒక దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. అక్కడక్కడ దైవజనులు కోవిడ్ బారిన పడ్డారు. మనం 3వ వేవ్లో ఉన్నాం. కోవిడ్ బారిన పడుతూ ఉన్నారు చాలామంది. మా బంధువుల్లో కూడా కొంతమంది, మా ఆంటీ గారు, రోసమ్మ ఆంటీ గారు, అంతేకాకుండా వారి కుమారుడు డాక్టర్ రెను థామస్ గారు, అంతేకాకుండా మా మేనమామ కుమార్తె, ఆమె భర్త, బిడ్డలు అందరూ కోవిడ్ బారిన పడ్డారు. వారందరూ కేరళలో ఉన్నారు. కాబట్టి కోవిడ్-19 బారిన పడిన వారందరినీ జ్ఞాపకం చేసుకొని చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మా ప్రియుల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. కోవిడ్ బారిన పడి ఎవరితో చెప్పుకోలేక ఉన్నట్టు మా ప్రియులను ప్రత్యేకంగా మీరు దర్శించండి. వారు ఉంటున్నటువంటి ఐసోలేటెడ్ రూమ్స్లో, వారి గదుల్లో వారితో మీరు ఉండండి ప్రభువా. ఆత్మదేవ, వారి దగ్గరికి వెళ్ళడానికి వారి భర్తలో, భార్యలో, బిడ్డలో వెళ్ళడానికి భయపడుతున్నారు. కానీ ఆత్మదేవ, నువ్వు వారితో ఉంటున్నావు. వారిని మీరు దర్శించండి. ఒంటరితనంలో ఉంటున్నప్పుడు నిరాశ నిస్పృహలకు గురి కాకుండా, అంటరాని వాళ్ళమైపోయాము అనేటువంటి ఆవేదన వారిలో ఉండకుండా, ఇది మంచిది, ప్రభుతో గడపడానికి, ఒంటరిగా గడపడానికి మంచి సమయం అని భావించి వారు ముందుకు సాగగలటూ సాయం చేయమని అనుకుంటున్నాను. దేవా, మీకు వందనం చేయిస్తున్నాం. ఈ దినాల్లో మా ప్రియులు ఎవరైనా అట్టివారు దగ్గులతో, ఇక జలుబుతో, బ్యాక్ పెయిన్స్తో, నోటికి రుచి లేకుండా ఇలా ఉన్నట్లయితే వారందరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో మీరు స్వస్థపరచండి. పెద్దలు, మీ దాసులునైనా గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉన్నటువంటి దేవజనులు పాస్టర్ ఎం ఐజక్ అయ్య గారిని, వారిని మీరు స్వస్థపరిచి, వారు నెగిటివ్గా ఉన్నప్పుడు వారిని పాజిటివ్లోకి తీసుకొచ్చేందుకు మీకు వందనం చేస్తున్నాం. అంతేకాకుండా నాయన, యవన దేవజనులైనటువంటి మా ప్రియ సహోదరులు బ్రదర్ షాలెంని నెగిటివ్ అనుభవంలో, పాజిటివ్ అనుభవంలోంచి నెగిటివ్ అనుభవంలో మీరు తీసుకొచ్చినందుకు మీకు వందనం చెల్లిస్తున్నాం. ఇంకా మాకు తెలిసి తెలియకుండా రోసమ్మ ఆంటీ గారు, రెను థామస్, ఇంకా సౌమిని, అనిల్, ఇంకా వారి బిడ్డలు ప్రభువా, కొంతమంది ఈ కరోనా కోవిడ్ బారిన పడ్డారు. వారందరినీ మీరు దర్శించమని వేడుకుంటున్నాం. యేసు నామములో స్వస్థపరచండి. కొంతమంది డెంగ్యూ బారిన పడ్డారు, వారిని మీరు దర్శించండి ప్రభువా. ప్రభా, ఈ సమయంలో యేసు నామములో ఉన్నటువంటి స్వస్థతను వారు అనుభవించగలుగుతూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మరొక పర్యాయం మీకు వందనాలు. రండి, స్వాగతం దేవుని వాక్యాన్ని వినడానికి. సత్యవాక్యము సరిగా విభజించబడుతున్నప్పుడు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. నిన్నటి ఎపిసోడ్లో మనం దేవాలయములోని యేసు కార్యాలు, యేసు ప్రభు టెంపుల్లో చేసినటువంటి కార్యాలు, ద వర్క్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద టెంపుల్. ఆయన దేవాలయంలో ప్రక్షాళన చేశాడని, దేవాలయంలో స్వస్థత చేశాడని, దేవాలయంలో బోధన చేశాడని, దేవాలయంలో ప్రొటెక్షన్, పరిరక్షణ, లేకపోతే భద్రత, లేకపోతే కాపుదల ఇచ్చాడని, అంతేకాకుండా ఆయన దేవాలయంలో ప్రార్థన చేశాడని, దేవాలయంలో 5 కార్యాలు చేసినట్లుగా మనం అర్థం చేసుకున్నాం. దేవాలయంలో 5 కాదు, చాలా కార్యాలు చేసినట్టు, వాటన్నిటిని గురించి మనం చెప్పుకోవడానికి సమయం లేకుండా 5 ప్రాముఖ్యమైన విషయాలే మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం. మీరు ఇందాక నేను చేసిన ప్రార్థనలో ఏకీభవించారని నేను భావిస్తున్నాను.
ఒకవేళ అలా ఏకీభవించి ప్రార్థన చేసిన వారు మీరు స్వస్థత పొందుకున్నట్లయితే మీరు దయచేసి నాకు వ్యక్తిగతంగా కానీ లేదు అంటే యూట్యూబ్ కామెంట్స్లో దేవుడు నేను పాజిటివ్లో ఉన్నాను, దేవుడు నన్ను నెగిటివ్లోకి తీసుకొచ్చాడు, నెగిటివ్గా చేశాడు, నన్ను స్వస్థపరిచాడని మీరు సాక్ష్యం చెప్పొచ్చు. సాక్ష్యాన్ని మీరు టైప్ చేసి పెట్టొచ్చు. తద్వారా ఆ సాక్ష్యాన్ని బట్టి మేము ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. యేసు ప్రభు స్వస్థపరిచేవాడని, యేసు ప్రభు యొక్క శక్తిని శంకిస్తున్న వారికి ఇది సమాధానం లాగా ఉంటుంది. కనుక ఈ విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. ప్రభు మీతో ఉన్నాడు, ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడు, మీ రోగాల్ని బలహీనతను తొలగిస్తాడు. ఇదనం మనం యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 2nd chapter verse 16. యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, వీటిని ఇక్కడ నుంచి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. వ్యాపారపుటిల్లుగా చేయవద్దు అని చెప్పాడు. అండ్ he told the merchants, get these things out of here, don't you dare commercialize my father's house. దేవుని స్తోత్రం. And he told the merchants అంటే డో డీలర్స్ లేకపోతే పావురాలు అమ్మేవారు. గెట్ దిస్ థింగ్స్ అవుట్ ఆఫ్, ఈ బల్లలు పడిపోయినవి లేదా చల్లబడిన రోకలు ఇవన్నీ తీసుకొని పోండి. గెట్ దిస్ థింగ్స్ అవుట్ ఆఫ్ హియర్, డోంట్ యు డేర్ కమర్షియలైజ్ మై ఫాదర్స్ హౌస్. ఇంకా చెప్పాలంటే మీకు సిగ్గు లేదా? ఇలాగా దేవుని మందిరాన్ని వ్యాపార స్థలంగా మారుస్తారా? మార్కెట్గా మారుస్తారా? సంతగా మారుస్తారా? సృష్టికర్త నివాస స్థలాన్ని మీరు ఇలాగా సంతగా మార్చడం సమంజసమేనా? గెట్ అవుట్, హౌ డేర్ యువర్ అని ఒక తర్జుమాలో ఉంది. ఇక్కడ కూడా ఆ భావన కనిపిస్తుంది. మీకెంత ధైర్యం, ఎన్ని గుండెలుంటే దేవుని ఆలయాన్ని ఇలా చేస్తున్నారు, గుడిని ఇలా మారుస్తున్నారు? ఇంత దమ్ము ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడి ధైర్యాన్ని మీకు నూరిపోసాడు? ఎవడి పని చేయమన్నాడు? ఎందుకు ఇలా మారుస్తున్నారు? చూడండి, యేసు ప్రభు ఎంత ఆవేశానికి గురయ్యాడో. యోహాను సువార్త 2వ అధ్యాయం మనం చదువుకుంటున్నటువంటి ఆ అధ్యాయంలోనే 4వ వచనంలోనే, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదని చెప్పినప్పుడు కూడా కాస్త చిరు ఆవేశం, చిరు కోపం, చిన్న కోపం. కానీ తల్లి యొక్క మాటలకి చిన్న కోపం వచ్చింది. కానీ తండ్రి ఆలయంలో జరుగుతున్న పనులను చూచి ఆత్మావేశానికి గురైపోయాడు. ఆయన ఆత్మ పరితాపము తట్టుకోలేకపోయాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో ఏథెన్స్లోని విగ్రహాలను చూచి ఆత్మ పరితాపం తట్టుకోలేకపోయిన పౌలులాగా. చూడండి, సరే నాకెందుకులే ఇవన్నీ, ఏదో వచ్చాను, అవకాశం ఉంటే బోధిస్తాను, ప్రార్థన చేసుకుంటాను, బలులు ఏదైనా ఉంటే అర్పిస్తాను, వెళ్ళిపోతాను, నాకెందుకు అని అనుకోలేదు. ఈ రోజులో అందరూ కూడా చాలామంది, ఎక్కువ మంది నాకెందుకులేండి ఇవన్నీ, నాకెందుకులేండి ఇవన్నీ, వాటితో మనకెందుకులేండి, ఆ వివాదాలతో మనకెందుకులేండి, టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉందాములేండి, వెళ్ళామా వచ్చామా అన్న విధంగా ఉందాములేండి అంటున్నారు. గమనించాలి, మనకొక బాధ్యత ఉంది. మన మందిరం పట్ల మనకు ఒక బాధ్యత, మన స్థానిక సంఘం పట్ల మనకు ఒక బాధ్యత ఉంది. మీ స్థానిక సంఘం పట్ల మీకు ఒక బాధ్యత ఉంది. ఆలస్యంగా వచ్చి ఆశీర్వాదములు చెప్పముందే లేకపోతే వెంటనే వెళ్ళిపోవాలని ఆలోచన చేయొద్దు. మీ మందిరంలో, స్థానిక మందిరంలో పరిచర్య చేయండి, చాపలెత్తండి, ఓడవండి, ఇంకా ఏదైనా పని చేయండి, టాయిలెట్స్ ఉంటే క్లీన్ చేయండి, దైవజనుని ఇంటికి వెళ్ళి సహకరించండి. మీ సంఘ కాపరి ఇంట్లో ఏదైనా శుభ్రపరచాల్సిన ఉంటే శుభ్రపరచండి. దైవజనుని ఇంట్లో కాస్త ఏదైనా ఆహార పదార్థాలు వండి పెట్టండి, వారికి సహకరించండి. తద్వారా మనం దీవించబడతాం. దైవజనులకు పరిచర్య చేయాలి. నేను నా ఆత్మీయ తండ్రి యొక్క కాళ్ళు ఒత్తాను, ఆయనకు పరిచర్య చేశాను, అది నాకు ఆశీర్వాదకరంగా మారింది. దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని సేవకులకు పరిచారం చేసేవాళ్ళుగా ఉండాలి. ఒకరికొకరు దేవుని సేవకులకి అలా పరిచారం చేసేవాళ్ళుగా ఉండాలి. తద్వారా మనం దీవించబడతాం. పరిశుద్ధుల పట్ల చూపినటువంటి ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మన టైటిల్ మారిన ఇల్లు. ఇల్లు మారింది. ఇల్లు ఎవరో మారారని కాదు, దేవుని ఇల్లు మనుషుల ఇల్లుగా మారింది. దేవుని ఇల్లు వ్యాపారస్తుల ఇల్లుగా మారింది. చూడండి, సృష్టికర్త ఇల్లు సంతగా మారిపోయింది. అది విచారకరమైన విషయం. చదవండి ఒక మాట ఈ సందర్భంలో. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. బుక్ ఆఫ్ జెర్మియా 7th chapter 11th verse. నాదని చాటబడిన ఈ మందిరము, నాదని చాటబడిన, నాదని ఎంచబడిన, నాదని ప్రకటించబడిన, మై హౌస్ అనబడినటువంటిది, నాదని చాటబడిన ఈ మందిరము, ఈ మందిరము, దేవుని మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? మీ దృష్టికి దొంగల గుహ అయిందా? దొంగలారా ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. నాదని ఎంచబడినటువంటి ఈ స్థలాన్ని, ఈ మందిరాన్ని మీరు అపవిత్రపరుస్తారా? ఆ రోజు ఎప్పుడో ఎదోమీయులు లేకపోతే అన్ని జనులు తొక్కారు, అపవిత్రమైందని మీరు అంటున్నారే. కానీ నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ దినము మీరందరూ దీన్ని అపవిత్రపరుస్తున్నారు. పవిత్రమైన దాన్ని అపవిత్రం చేస్తున్నారు. అపవిత్రమైన దాన్ని మీరు పవిత్రం చేయలేరు, కానీ పవిత్రమైన దాన్ని అపవిత్రంగా చేస్తున్నారే. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆయన ఆవేశపడ్డాడు. ఆయన ఆవేశానికి ఒక అర్థం ఉంది. అర్థం పర్థం లేని ఆవేశం కాదు. అధికారం కోసం పాకులాడి చెప్తున్న మాటలు కాదు. ఓ అధికారం లేదండి, అధికారం కోల్పోయాడు కదండి, అందుకని ఇలా డిప్రెస్ అయ్యాడు, అందుకని ఇలా చేస్తున్నాడు అని ఆయన మీద నింద వేసే అవకాశం లేదు. ఆయన ఏదో హోదా కోరుకొని ఇవన్నీ చేయలేదు. వాళ్ళు అడిగారు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, నేను ఎవడు చేయమన్నాడు? అంత అవసరం ఏముంది? బోల్డ్ మంది ఉండగా నీకే ఎందుకు ఇంత ఆవేశం? ఓ 12 మంది వెనకాల ఉండేసరికి ఇలా రెచ్చిపోతే ఎలాగా, రేగిపోతే ఎలాగా అన్నట్టు అడిగారు. సరే, నీకేదో అధికారం ఉండాలి కదా, అధికారం ఉంటేనే కదా. దేవాలయం వాళ్ళు నీకేం అధికారం ఇవ్వలేదు. దేవుడే నీకు అధికారం ఇచ్చాడు అనడానికి గుర్తుగా నువ్వు ఏదైనా సూచక్రియ చెయ్యి అని అడిగారు. సరే, ఇప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు. మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. మారిన ఇల్లు మారాలి. వాస్తవమే, ఇల్లు మారాలంటే ఒక రెంటెడ్ హౌస్లోంచి మరొక రెంటెడ్ హౌస్, ఒక అద్దెంట్లోంచి ఒక కిరాయి ఇంట్లోంచి, బాడుగింట్లోంచి వెళ్ళమని దాని గురించి కాదు. ఇల్లు మారాలంటే ఇంట్లో వాళ్ళు మారాలని దాని గురించి కూడా కాదు నేను మాట్లాడేది. ఇల్లు మారింది. దేవుని ఇల్లు అనబడిన దేవాలయం, టెంపుల్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ ఎస్ హౌస్ ఆఫ్ గాడ్. అది దేవుని ఇల్లు. దేవుడు దిగి వచ్చి తన బిడ్డలైన ప్రజలతో నివాసం చేయాలనుకున్న ఫ్యామిలీ ఆఫ్ గాడ్. అది ఎలా మారిపోయిందో చూడండి. దేవుని ఇల్లు దొంగల గోగా మారిపోయింది. వ్యాపారపు టిల్లుగా మారిపోయింది. ఎవరు చూస్తూ ఊరుకుండగలరు? ఎవరు భరించగలరు ఇలా జరుగుతుంటే? ఆ జరుగుతున్న అన్యాయంతో, ఆత్మీయత పేరుతో, దేవుని పేరుతో జరుగుతున్న వ్యాపారాన్ని సమర్థించాలంటారా? సర్దుకుపోవాలంటారా? నో. రాజీ పడేటువంటి తత్వం లేనటువంటి, బాప్తిజం ఇచ్చు యోహానులాగా ఫైర్ కలిగినటువంటి వ్యక్తి, ఆయన కన్నా అధికమైనటువంటి ఫైర్ కలిగినటువంటి వ్యక్తి, ఆయన కన్నా అధికమైనటువంటి మంట కలిగిన వ్యక్తి, ఆసక్తి అనేటువంటి మంట, ఆసక్తి అనేటువంటి అగ్ని ఆయన్ను దహిస్తుండగా ఆయన ఆవేశపడ్డాడంతవరకే. కానీ ఆయనకేదో అవకాశం, ఆయన ఈగో హర్ట్ అయ్యి ఆయన ఆవేశపడలేదు. చాలాసార్లు మన ఈగో హర్ట్ అయినప్పుడు, మన అభ్యంతర పడ్డప్పుడు, మరియమ్మ ఈగో హర్ట్ అయ్యి నాతో నీకేం పని అన్నప్పుడు మౌనం వహించింది. కాకపోతే ఒక మాట చెప్పి వెళ్ళిపోయింది, ఆయన మీతో చెప్పింది చేయండి అని. అలా ఆయన హర్ట్ కాలేదు. దేవుని స్తోత్రం. ఎవరో ఏదో విమర్శిస్తేనో ఏదో తిడితేనో కుంగిపోయేవాడు కాదు ఆయన. ఆయన తన ముఖమును చెక్కుముక్కు రాతి వలె చేసుకునేటువంటి దేవుడు, చేసుకున్న వ్యక్తి ఆయన. మనం కూడా అలా శిష్యుల్లాగా మనం అలాగ ఉండాలి. పొగడంగానే పొంగిపోయి బాగా నవ్వు ముఖం వేసుకొని ఏదో విమర్శించగానే కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నవ్వు ముఖం, ఎప్పుడు ఆనందం, ఎప్పుడు సంతోషం. వెలుపల జరిగే పరిస్థితుల మీద ఆధారపడలేదు మన ఆనందం. పైనున్న లోకము అనగా పరలోకము యొక్క ప్రమేయంతో లోపల జరుగుతున్న కార్యాలను బట్టి మనలో ఆనందం ఉంటుందే కానీ భోజనం ఉందా లేదా, వస్త్రాలు ఉన్నాయా లేదా, డబ్బు ఉందా లేదా అనే వాటిని బట్టి ఆధారపడి ఉండదు మన సంతోషం.
మన సంతోషము ప్రభువును బట్టి, మన ఆనందము ప్రభువును బట్టి, అతిశయించువాడు ప్రభువును బట్టి. జ్ఞానాన్ని బట్టి కాదు, బలాన్ని బట్టి కాదు, శూరత్వాన్ని బట్టి కాదు, తలాంతులను బట్టి కాదు, వరాలను బట్టి కాదు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఇల్లు మారిపోయింది, దేవుని ఇల్లు మారింది. ఎలా మారింది, ఏంటి, అసలు మారడానికి కారణం ఏంటి అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. యోహాను సువార్త మొట్టమొదటి మాట 2వ అధ్యాయము 14వ వచనం. దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి, చాలు, వాళ్ళు అక్కడ కూర్చున్నారు. వాళ్ళకి సెపరేట్ పీఠాలు, ఆసనాలు వేయబడ్డాయి. ఒక అన్య సంస్కృతి, ఒక ఆత్మీయత కాని సంస్కృతి అక్కడ కనిపిస్తుంది. వాళ్ళు తిష్ట వేశారు, వాళ్ళు సెటిల్ అయిపోయారు. అక్కడ వాళ్ళు కూర్చున్నారంటే సెటిల్ అయిపోయారు. వ్యాపారము సేవలో సెటిల్ అయిపోయింది, పాతుకుపోయింది, నాటుకుపోయింది. మొట్టమొదటి విషయము, వారి యొక్క ధనాశను బట్టి దేవుని ఇల్లు మానవుల ఇల్లుగా, దొంగల ఇల్లుగా మారిపోయింది. ఏ స్థాయిలో ఉండాల్సిన దేవాలయం ఏ స్థాయికి వచ్చేసిందో చూడండి. ఏ స్థాయిలో ఉండాల్సిన మనం ఏ స్థాయిలోకి వచ్చాం, దిగజారిపోయాం. దేవాలయము పతనావస్థలో లేకపోతే భ్రష్టత్వంలో ఉంది. ఈ దేవాలయం ఇంకెక్కువ కాలం, ఈ అందమైన దేవాలయము, రాతి మీద రాయి నిలబెట్టి కట్టబడినటువంటి దేవాలయం, ఈ బలమైన దేవాలయం, ఈ విశాలమైన ప్రాంగణంలో ఉన్న దేవాలయం అధిక కాలం నిలబడదు. యేసు ప్రభు ఈ మాటలు చెప్పినటువంటి సుమారు 40 సంవత్సరాల్లోపే ఆ దేవాలయము పాడైపోయింది. సిలోయము గోపురం కూలింది అని చెప్పేసి బాధపడుతున్నారే, ఇప్పుడు ఏకంగా దేవాలయం కూలిపోయింది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో దేవాలయం పాడైపోయింది. జెరుబాబేలు కాలంలో తిరిగి కట్టించబడ్డప్పటికీ, హెరోదు కాలంలో మళ్ళా కట్టించబడ్డప్పటికీ కూడా దేవాలయం మరలా 46 సంవత్సరాలు పట్టిందే అని అతిశయిస్తున్నట్టు సుదీర్ఘ చరిత్ర కలిగినట్టు దేవాలయం యొక్క పరిస్థితి దిక్కుతోచని పరిస్థితి అయిపోయింది. స్తోత్రం. మొట్టమొదటిది, అక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క, మత నాయకుల యొక్క ధనాశ, దురాశ వలన వ్యాపారం వచ్చింది, వ్యాపారం ప్రవేశించింది. ప్రవేశించకూడని వ్యాపారం ఈ రోజుల్లో సంఘాల్లో ప్రవేశించింది. స్తోత్రం. స్పిరిచువాలిటీ ఉండాల్సిన చోట స్పాన్సర్షిప్ల గురించి మాట్లాడుతున్నారు. స్పాన్సర్ చేయండి, మాకు స్పాన్సర్ చేయండి, మాకు స్పాన్సర్ చేయండి, ఒక్క టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేయండి. ఈ మత వర్తకులకి, ఈ సువర్తకులకి ఏం పని లేదా? సువార్థికులు కాదు, సువర్తకులు. ఎంత విచారకరం. భిక్షగాళ్ళలాగా మారిపోయారు. ఎవరైనా ఏదైనా ఇస్తారేమో, వీక్షకులు ఏదైనా ఇస్తారేమో అని, ప్రభు ఇస్తారని ఎవరు చూడడం లేదు. గూగుల్ పేలు, ఫోన్ పేలు పెట్టేస్తున్నారు, డబ్బులు పంపించండి. ఎంత విచారకరం. భౌతికంగా చేస్తే దాన్ని భిక్షాటన అంటున్నాం, కానీ ఆత్మీయంగా చేస్తున్నప్పటికీ దాన్ని ఫండ్ రైజింగ్ అనో లేకపోతే ఏదో పేర్లు పెడుతూ, ఇచ్చేవాళ్ళు ఇస్తారండి, ప్రేరణ పొందేవాళ్ళు ప్రేరణ పొందుతారు కదా అని చెప్తూ వ్యాపారం జరిగిస్తున్నారేమో. మన టీవీ కార్యక్రమం వ్యాపార కార్యక్రమం కాదు. ఇందులో వ్యాపారానికి అవకాశం లేదు. ఇందులో ఆత్మీయతకు తప్ప వ్యాపారానికి అవకాశం లేదు. మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. వారి యొక్క ధనాశ, దురాశను బట్టి దేవాలయములో మెల్లగా చొచ్చుకొని వచ్చింది. కొందరు జొరబడి ఉన్నారు. దుర్బోధకులు కొందరు, అబద్ధ సహోదరులు, కపట సహోదరులు కొంతమంది జొరబడ్డారు అనే పత్రికల్లో చెప్పబడినట్టుగా వ్యాపారము దేవాలయములో చొరబడింది. ఎంత విచారకరం. మనం ఆలోచిస్తున్న మొట్టమొదటి ధనాశను బట్టి దేవుని ఇల్లు దయ్యాల ఇల్లులాగా, దేవుని ఇల్లు దొంగల ఇల్లులాగా మారిపోయింది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. ఆయన శిష్యులు అనగా యేసు శిష్యులు, 12 మంది శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకుని, విశ్వాసము పెరిగినటువంటి కపెర్నహూములో కొన్నాళ్ళు కాపురం ఉండి వచ్చిన వాళ్ళు, యేసు యొక్క ఆవేశము అర్థం కాని వాళ్ళు, ఏదో వాళ్ళు కళ్ళు తెరవబడినట్లుగా ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమైంది. 69వ కీర్తన 9వ వచనంలో ఉన్నట్టు మాట,
కీర్తనాకారుడు పలికిన మాట, మెస్సియానిక్ కీర్తనలో చెప్పబడిన మాట వాళ్ళకు గుర్తొచ్చింది. నీ ఇంటిని గూర్చి, అనగా నీ ఇల్లు అంటే దేవుని ఇల్లే కదా, దేవుని ఇంటిని గూర్చి ఆసక్తి. ఇదిగో ఆయనలో ఆసక్తి ఉంది. ఆయనకున్న ఆసక్తి మనకు ఉండాలి. సేవలో మనకు ఆసక్తి ఉండాలని వాళ్ళు తెలుసుకున్నారు. నన్ను భక్షించుచున్నది, ఇట్ కన్జ్యూమ్స్ మీ. అదొక అగ్నిలాగా కాలుస్తుంది, నన్ను దహిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి. దట్స్ వెన్ హిస్ డిసైపుల్స్ రిమెంబర్డ్ ద స్క్రిప్చర్. I am consumed with a fiery passion to keep your house pure. దేవుని స్తోత్రం. నీ ఇల్లు పవిత్రంగా ఉండడం కోసం, దేవుని ఇల్లు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండడం కోసం నేను కాల్చబడినట్టుగా ఉన్నాను. ఎ ఫైరీ, అగ్ని లాంటి వాంఛ నన్ను నీ ఇంటిని గురించి, నీ ఇంటిని పవిత్రపరచాలి అనేటువంటి ఆలోచన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, దైవికమైన ఆసక్తి లేకపోవడం, దేవాసక్తి లేకపోవడం. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, దేవాసక్తి అంటాడు. డివైన్ జీల్, గాడ్లీ జీల్ లేకపోవడం వల్ల దైవికమైన ఆసక్తి లేక, ఆసక్తి విషయంలో మాంజులైపోయారు, ఆత్మలో తీవ్రత లేని వారైపోయారు. అందుకనే వాళ్ళు అలా వ్యాపారస్తుల్లాగా మారిపోయారు. ఇందులో తప్పే ఉందండి. మేము వచ్చిన దేవాలయం కొరకే, దేవాలయం యొక్క ఆదాయం పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ దేవాలయంలో ఆత్మీయత పెంచడానికి ఏమాత్రం సార్, దేవాలయానికి ఆదాయం గురించి ఆలోచిస్తున్నారు. ఆర్థిక ఆదాయంతో ఏం పని మనకు? ఆత్మీయ ఆదాయాల గురించి ఆలోచించాలి. దేవాలయం యొక్క ఆర్థిక ఆదాయం గురించి ఆలోచిస్తున్నామే, దేవాలయానికి వచ్చిన భక్తుల సభ్యుల యొక్క ఆత్మీయ ఆదాయం గురించి ఆలోచించారా? ఈ మందిరానికి వచ్చి, స్థానిక సంఘానికి వచ్చి ఏం పొందుకున్నారని ఆలోచించారా? ఎక్కడెక్కడో దూరం నుంచి బస్సులు, కారులు వేసుకొని వాళ్ళని తీసుకుని వస్తున్నామే మనం. వాళ్ళ ఆత్మీయ ఆసక్తి గురించి మనం ఆలోచించామా? వాళ్ళ ఆత్మీయ ఆదాయాన్ని గురించి ఆలోచించామా? వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నారో, వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుందో దశమ భాగాన్ని బట్టి అంచనా వేసుకొని చెప్పగలుగుతున్నామే, కానీ వాళ్ళ ఆత్మీయ ఆదాయాన్ని గురించి ఎందుకు ఆలోచించడం లేదు? ప్రతి ఆదివారం వాళ్ళ ఆత్మీయ లబ్ధి పొందాలి. స్తోత్రం, హల్లెలూయా. రెండవది, దైవికమైన ఆసక్తి, దేవాసక్తి లేకపోవడం బట్టి ఇల్లు మారింది. అనగా దేవుని ఇల్లు దొంగల ఇల్లుగా, అనగా దెయ్యాల ఇల్లుగా మారింది. స్తోత్రం. ఈ రోజుల్లో సంఘాల పరిస్థితి కూడా అంతే. పురోగతి సాధించాల్సినటువంటి పరిస్థితి కాకుండా అధోగతి సాధిస్తున్న పరిస్థితి. ఫార్వర్డ్ కావాల్సింది కాకుండా బ్యాక్వర్డ్ అవుతున్న పరిస్థితి. అన్యుల్లాగా ప్రవర్తిస్తున్న పరిస్థితి. ధన్యులు అన్యుల్లాగా ప్రవర్తించడం, అన్య జనుల్లాగా ప్రవర్తించడం విచారకరమైన విషయం. మూడో విషయం, లూకా సువార్త 19వ అధ్యాయము 45-46 వచనాలు. లూకా సువార్త 19వ అధ్యాయము. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయవారితో నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్ళగొట్టన ఆరంభించెను. He rebuked them, saying, the scriptures declare, my father's house is to be filled with prayer, a house of prayer. దేవుని స్తోత్రం. ఒక ప్రార్థనా మందిరంగా ఉండాలి, ప్రార్థనా నిలయంగా ఉండాలి. నిరంతర ప్రార్థనలు జరగాల్సిన స్థలాన్ని ఏ హౌస్ ఆఫ్ ప్రేయర్, నాట్ ఏ కేవ్ ఆఫ్ బ్యాండిట్స్, అనగా బందిపోటుల గుహలాగా మారిపోయింది. అరామిక్లోంచి చేసినటువంటి తర్జుమా నేను చదివింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద స్క్రిప్చర్ డిక్లేర్స్, మై ఫాదర్స్ హౌస్ ఈస్ టు బి ఫిల్డ్ విత్ ఏ ప్రేయర్. ప్రార్థనలతో నింపబడాలి, ఎప్పుడు ప్రార్థనలు వెలబడాలి. ఏ హౌస్ ఆఫ్ ప్రేయర్, నాట్ ఏ కేవ్ ఆఫ్ బ్యాండిట్స్, బందిపోటుల గుహగా మారడానికి వెళ్ళలేదు. 45వ వచనంలో రాయబడినట్టు మాట నేను చదువుతున్నాను. అక్కడేం రాయబడిందంటే, జీసస్ ఎంటర్డ్ ద టెంపుల్ ఏరియా అండ్ ఫోర్సిబుల్లీ త్రూ అవుట్ ఆల్ ద మర్చెంట్స్ ఫ్రమ్ దేర్ స్టాల్స్. దేవుని స్తోత్రం. మర్చెంట్స్, మినిస్టర్స్ లేదు ఇప్పుడు, మర్చెంట్స్ ఇక్కడ ఉన్నారు. ప్రేయర్ వారియర్స్ లేరు, కానీ
బిజినెస్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. విచారకరమైన విషయం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వారు దేవుని వాక్యాన్ని మరిచారు. దే ఫర్గాట్ ద వర్డ్. దే ఫర్గాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దే ఫర్గాట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని, దేవుని వాక్యాన్ని మరిచిపోయారు కనుక ఇప్పుడు వ్యాపార రంగంలో దిగారు. క్రైస్తవత్వంలో నేడు జరుగుతున్న వ్యాపారం, అన్ని జనుల మధ్యలో కూడా ఇంత వ్యాపారం జరగడలేదు. బాధతో మాట్లాడుతున్నాను ఈ మాటలు. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. ఒకటి ధనాశను బట్టి, రెండవది దేవాశక్తి లేకపోవడాన్ని బట్టి, మూడవది దేవుని వాక్యాన్ని మరిచిపోవడాన్ని బట్టి ఒక దౌర్భాగ్యమైన స్థితిలోకి వచ్చిన దేవాలయం, మారిన ఇల్లు. అనగా దేవుని ఆలయము, దేవుని ఇల్లు దొంగల ఇల్లుగా, దెయ్యాల ఇల్లుగా మారిపోయింది అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితి మన ఏ సంఘానికి రాకూడదు. డినామినేషన్ ఏదైనా కావచ్చు, ఏ సంఘానికి ఇట్టి పరిస్థితి రాకూడదని దేవుజనులుగా మనం ప్రార్థించాలి. స్తోత్రం, స్తోత్రం. దయచేసి తల్లో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. మారినటువంటి ఇల్లు, మారినటువంటి దేవాలయం గురించి, మారినటువంటి మందిరం గురించి ప్రభువా, మహిమకరమైనటువంటి అనుభవంలో ఉండాల్సిన మందిరం మట్టి అనుభవంలో ఉండడం, ఆత్మ సంబంధమైన అనుభవాల్లో ఉండాల్సినటువంటి మందిరం ఆచార సంబంధమైనటువంటి అనుభవాల్లో ఉండడాన్ని గురించి మేము ఆలోచించాం. ప్రభువా, నీ ఇల్లు సంతగానో, నీ ఇల్లు దొంగల ఇల్లుగానో, దెయ్యాల ఇల్లుగా మారిపోవడాన్ని బట్టి మేమెంతగానో దుఃఖిస్తున్నాం. దురాశను బట్టి, ధనాశను బట్టి అలా ఇల్లు మారిందని, దేవాశక్తి లేకపోవడాన్ని బట్టి, నీకు ఉన్నటువంటి ఆసక్తి అక్కడ ఉన్న ప్రజలకు లేకపోవడం, మా ప్రభువా నీకున్న ఆసక్తిని మాకు కలిగించండి. మూడవదిగా నాయనా, మేము ఆలోచించినట్లుగా ప్రభువా, దేవుని వాక్యాన్ని మరిచిపోయినటువంటి జనాంగంగా, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టని ప్రజలుగా మేము ఉండడానికి వీల్లేదు. యెషయా గ్రంథము 56వ అధ్యాయంలో నా మందిరము ప్రార్థనా మందిరం అనబడినని చెప్పారు. ప్రభువా, మా మందిరాల్లో ప్రార్థనలు ఉండాలి. ఇప్పుడున్న ప్రార్థనలు చాలు, విస్తారమైన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు కావాలి. అటు అనుభవాలు మా స్థానిక సంఘాలకు దయచేయమని సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తాం. మా ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.